హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోలో ఫుడ్స్ దట్ ఇంక్రీజ్ బెస్ట్ మిల్క్ సప్లై అనే టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. లాక్టేషన్ మదర్స్కి మిల్క్ సప్లై అనేది రెడ్యూస్ అవుతుంది అన్నప్పుడు ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అండ్ ఏ ఫుడ్స్ తీసుకుంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఏ ఫుడ్స్ తీసుకుంటే మన మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది అండ్ నాకు ఏ ఫుడ్స్ తీసుకుంటే మిల్క్ సప్లై అనేది ఇంక్రీజ్ అయిందో అండ్ హోమ్ రెమెడీస్ ఏవైతే నాకు ఏ హోమ్ రెమెడీస్ వర్కౌట్ అయ్యాయో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఏంటంటే మెంతులు, ఫెనుగ్రీక్ సీడ్స్. మెంతుల వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అవి ఎలా తీసుకోవాలంటే కొన్ని మెంతుల్ని తీసుకొని నైట్ మనం సోక్ చేసుకోవాలి. ఆ వాటర్ మార్నింగ్ లేవగానే ఆ వాటర్ తాగాలన్నమాట. సో దానివల్ల మనకి మిల్క్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నాకు ఈ మెంతులు మాత్రం చాలా చాలా వర్కౌట్ అయ్యాయి. మెంతుల వాటర్ అనే కాదు, సో మెంతులు కూడా మనం కొంచెం డైలీ మన ఫుడ్స్లో తీసుకుంటూ ఉండాలి. అంటే కొన్నే తీసుకోవాలి, మరీ ఎక్కువ కూడా తీసుకోవద్దు. మరీ ఎక్కువ తీసుకుంటే కదా కొంచెం మరీ ఎక్కువ తీసుకుంటే కూడా అవి కొంచెం వేడి చేస్తుంది కదా బాడీ. సో మరీ ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు, లిమిట్లో తీసుకోవాలి ఏదైనా కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే సోంపు, ఫెనెల్ సీడ్స్. అండ్ ఈ సోంపు వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంది. సోంపుని ఎలా తీసుకోవాలంటే కొన్ని వాటర్లో సోంపు వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని మనం తీసుకోవాలి. సో దానివల్ల కూడా మనకి మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో మన బాడీలో గ్యాస్ ఉన్నా కూడా గ్యాస్ కూడా పోతుంది అన్నమాట. సో మదర్స్ బాడీలో ముందు ఆ గ్యాస్ లేకుండా చూసుకోవాలన్నమాట. సో మన మిల్కే బేబీ కూడా తీసుకుంటుంది కాబట్టి సో వాళ్ళకు కూడా మన గ్యాస్ వెళ్తుంది కాబట్టి సో మనం ముందు గ్యాస్ లేకుండా చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే గార్లిక్. సో గార్లిక్ ఏంటంటే మన ఇమ్యూని సిస్టమ్ని డెవలప్ చేస్తుంది అండ్ ఆల్సో మన మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. అండ్ ఈ గార్లిక్ మనం ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు, మోడరేట్లో తీసుకోవాలి. ఎందుకంటే గార్లిక్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన మిల్క్ అంటే దానివల్ల ఒక్కొక్కసారి మన మిల్క్ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఆకుకూరలు, తోటకూర, పాలకూర, మెంతికూర ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బేబీకి మంచిది అండ్ మనకు కూడా హెల్దీ అన్నమాట. సో వీటి వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్యారెట్. అండ్ క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి అండ్ మన క్వాలిటీ ఆఫ్ మిల్క్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అందరికీ తెలుసు క్యారెట్స్ ఎంత హెల్దీయో. సో క్యారెట్స్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓట్స్. అండ్ ఓట్స్ ఏంటంటే డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఆల్సో హెల్త్కి చాలా చాలా మంచిది. ఓట్స్ ఏంటంటే రిచ్ ఇన్ ఫైబర్ అండ్ రిచ్ ఇన్ ఎనర్జీ కదా. సో అండ్ ఆల్సో మనం మార్నింగ్ డైలీ బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఓట్స్ తీసుకోవచ్చు. అండ్ పాలల్లో ఓట్స్ తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకొని ఓట్స్ మనం తీసుకుంటే మన మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో చాలా చాలా హెల్దీ ఓట్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే గోట్ మీట్, మటన్. సో మటన్ ఏంటంటే మన మదర్స్కి చాలా చాలా మంచిది. అండ్ డెలివరీ అయిన తర్వాత మన బాడీ కొంచెం వీక్గా ఉంటుంది కదా. సో మన కాల్షియం అనేది చాలా అవసరం కాబట్టి సో మటన్ తీసుకుంటే మన మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మదర్స్ కూడా చాలా మంచిది. మటన్ అనేది మిల్క్ సప్లైకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాటర్. సో మనం ఎవ్రీ టైం బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్న ఎవ్రీ టైం మనమైతే వాటర్ తీసుకోవాలి. సో మన బాడీ మాత్రం అస్సలు డిహైడ్రేట్ అవ్వకూడదు, ఎప్పుడైనా హైడ్రేటెడ్గా ఉండాలి. ఎందుకంటే బేబీ మిల్క్ తీసుకుంటుంది కదా, ఆ టైంలో అప్పుడు మనకి ఏంటంటే మన బాడీ మొత్తం డిహైడ్రేట్ అవుతుంది అనమాట. సో మనం వాటర్ కంటెంట్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. సో దానివల్ల మన మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆల్సో మన బాడీకి కూడా మంచిది అండ్ బేబీ కూడా చాలా మంచిది. సో మనం ఎప్పుడు డిహైడ్రేట్ అవ్వద్దు, హైడ్రేట్గా ఉండాలన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ గలాక్టిక్ గ్రాన్యూల్స్. సో ఈ పౌడర్ వల్ల మన బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నాకైతే ఇది మాత్రం చాలా చాలా వర్కౌట్ అయింది. సో ఇదేంటంటే నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇండియాలో కూడా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఏంటంటే మొన్న మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళతో తెప్పించుకున్నాను అనమాట. సో నేను మా ఫస్ట్ బేబీ అప్పుడు కూడా ఇది ట్రై చేశాను. నాకైతే ఇది చాలా చాలా వర్కౌట్ అయింది అండ్ ఆల్సో ఇప్పుడు కూడా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో నాకైతే దీనివల్ల మాత్రం బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీన్ని ఎలా తీసుకోవాలంటే మార్నింగ్ మనం మిల్క్ తీసుకుంటాం కదా, సో ఆ మిల్క్లో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలన్నమాట. మిల్క్ తీసుకుంటాం కదా, ఆ మిల్క్లో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని తాగాలన్నమాట. సో డైలీ 2 టైమ్స్ తాగాలి. సో దీనివల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ ఫుడ్స్ తీసుకుంటే మన మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందో టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో నాకు తెలియని కొన్ని ఫుడ్స్ కూడా ఉంటాయి కదా. సో నీకేమైనా ఫుడ్స్ తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను కూడా ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన 100% బ్రెస్ట్ ఫీడ్ బేబీకి
బేబీకి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే బేబీతో మనకు బాండింగ్ పెరుగుతుంది అండ్ ప్రెగ్నెన్సీలో అండ్ డెలివరీ తర్వాత కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటామన్నమాట. సో మనం బ్రెస్ట్ మిల్క్ ఇస్తూ ఉంటేనే మనం వెయిట్ అనేది లూజ్ అవుతామన్నమాట. సో అండ్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల బేబీకి మంచిది అండ్ మదర్స్ కూడా చాలా మంచిది. సో లాక్టేషన్ మదర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.